కలెక్ట్ చేసుకోవాలి అన్నీ చెప్పిన అసలు మనం అవన్నీ చేయాలంటే బ్రూడర్ స్టాకింగ్ చేసుకోవాలి. బ్రూడర్ స్టాకింగ్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియో ఒక టాపిక్ అండి. తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడేది బ్రూడర్ స్టాకింగ్ కాబట్టి బ్రూడర్ స్టాకింగ్ అంటే ఫస్ట్ మనం నెక్స్ట్ జనరేషన్ ఎట్లా డెవలప్ చేయాలనేదే బ్రూడర్ స్టాకింగ్లో మెయిన్ థింగ్. అసలు మనం చిన్న ఉన్నప్పటి నుంచి అలా యాక్టివ్, ఇన్యాక్టివ్, హైపర్ యాక్టివ్ అవి చూసుకోవాలి. మనం ఇట్లా ఫీడింగ్ టైంలోనే వాటి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత అప్పుడు మనము ఈ రెడ్డిస్ తర్వాత మనకి బ్లాకిష్ వస్తాయి. ఆఫ్టర్ 25 days బ్లాకిష్ వస్తాయి. ఆ టైంలో మనం ఫస్ట్ గ్రేడింగ్ చేస్తాము. చేసిన తర్వాత అప్పుడు మనం అందులో కూడా యాక్టివ్, ఇన్యాక్టివ్ చూసుకొని యాక్టివ్ అని అన్నీ మనం తీసుకొని అవిటిని బ్రూడర్ స్టాకింగ్ చేయడానికి చూసుకోవాలి. అందులో కూడా అప్పుడు చిన్న ఉన్నప్పుడు కూడా మనం ఏం ఫీడింగ్ ఇవ్వాలి, ప్లేటెడ్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఏం ఫీడింగ్ ఇవ్వాలి స్పెషల్గా అవి క్లాస్లో చెప్తాం. మళ్ళీ మనం సెకండ్ టైం గ్రేడింగ్ ఎప్పుడు చేస్తామంటే ఆల్మోస్ట్ అవి 150 నుంచి 200 grams వచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ టైం గ్రేడింగ్. ఆ గ్రేడింగ్ ఎలా చేయాలంటే సైజ్ టు సైజ్ పక్క ఈ అన్నీ ఒకటే సైజు ఉండాలి. చిన్నవి పెద్దవి కలిపి ఎప్పుడు వేయొద్దు. అన్నీ ఒకటే సైజ్. చూడండి అన్నీ ఒకటే సైజ్ తీసాను. ఈ సైజ్ అయితేనే మన సైజ్ సేమ్ ఉంటేనే మనం బ్రీడింగ్ అనేది మంచి చేయగలుగుతాం, 100% సక్సెస్ చేయగలుగుతాము. ఇప్పుడైతే చూడండి నా బ్రూడర్ స్టాకింగ్లో నా బ్రూడర్స్ అన్ని 800 నుంచి 900 grams అయితే పక్కా ఉన్నాయి. మనకి 1 kg నుంచి 800 to 900 grams ఉంటే మనం బ్రీడింగ్ 100% సక్సెస్ అయ్యాలి. చూడండి ఎంత యాక్టివ్, అసలు ఒక్కటి కూడా ఇన్యాక్టివ్లో లేదు. అన్ని ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి బ్రూడర్స్. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి బ్రూడర్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి. చూడండి ఇట్లా ఎంత యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు నా బ్రూడర్స్ 100% బ్రీడింగ్కి రెడీగా ఉన్నాయి. అంటే అవి అంత ఈజీ కాదు. దానికి ఏమైతే ఇచ్చాను అసలు ప్రోటీన్, ఫ్యాట్ పర్సెంటేజ్ అయినా కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ ఇన్ని రకాలుగా నేను దానికి ఫుల్ఫిల్ చేశాను కాబట్టి ఈరోజు నా బ్రూడర్స్ అనేది నాకు సక్సీడ్ ఇవ్వగలుగుతున్నాయి. చూడండి ఇప్పుడు ట్రయల్ నెట్ వేసాను. ఒక్కొక్కటి నా దగ్గర ఉన్నది, నా చేతిలో ఉన్నది 800 to 900 grams ఉన్నాయి. చూడండి అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి మీరు. అంటే మనం ఇచ్చే మేత బట్టి కూడా చూడండి నాది బ్రీడింగ్కి ఇంకొక 1-2 monthsలో రెడీ అయిపోతుంది. అసలు ఈ టైంలో నేను ఏం బ్రీడింగ్ ఇస్తాను, ఎట్లా చేస్తున్నానే చూడండి. అది మొత్తం అంతా రెడీ అయినాయి. చూడండి ఒక మేల్ 2 ఫీమేల్ అయితే నేను చూశాను. నా బ్రూడర్స్ 100% సక్సీడ్ రెడీగా ఉన్నాయి. ఇంకా మనం మేత విషయంకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన న్యూట్రిషన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్. చూడండి నేను క్లియర్గా బోర్డు ఉంది, మీరు పాజ్ చేసుకొని క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే మనం ప్రోటీన్ పర్సెంట్ ఎంత వేయాలి, ఫ్యాట్ పర్సెంట్ ఎంత వేయాలి, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఎంత వేయాలి అనేది. ఫస్ట్ మనం వచ్చేసరికి మేత విషయంలో ఫస్ట్ ఎండు రొయ్యలు కూడా వేయచ్చు. ఎండు రొయ్యలు కూడా మస్తు ప్రోటీన్ ఉంటుంది. అంటే రొయ్యలు అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి, అందులో వేస్ట్ వస్తుంది. దాంట్లో కూడా మనకి ఆ వేస్ట్ కూడా తీసుకొచ్చి వేయచ్చు ఎండు రొయ్యలు. ఇవి కాకుండా కూడా ఎండు చేపలు ఎవరికైనా దొరుకుతాయి, ఎండు చేపలు కూడా తీసుకొచ్చి మనం వేయచ్చు. ఇవి రెండు కాకుండా కూడా వీటిని పేస్ట్ బట్టి మన తౌడుతోటి రెండింటి మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా కూడా వాటికి ఫీడింగ్లో వేయచ్చు. ఇది కాకుండా కూడా మనము ఎర్రలు అంటే నట్టలు, మీకు తెలిసినట్టు మీకు ఏ విధంగా మీరు ఎలా పిలుచుకుంటారో ఈ ఎర్రలు కూడా మనం వాటికి ఫుల్ మెత్తగా ఇవ్వచ్చు. ఇది హై ప్రోటీన్, వాటికి కూడా ఫ్యాట్ పర్సెంటేజ్, కార్బోహైడ్రేట్ ఇవి లిమిట్గా ఉంటాయి. ఇలా ఇది మాత్రం ఇస్తే మాత్రం 100% గ్రోత్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇవి కాకుండా కూడా మీ దగ్గర పిల్లెటెడ్ ఫీడ్ కూడా ఇవ్వాలంటే సప్లిమెంటరీగా పిల్లెటెడ్ ఫీడ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ బ్రూడింగ్ ఒక ముచ్చట్లు. ఇది కాకుండా అసలు నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఎట్లా వేసినా చూడండి, ఎట్లా వచ్చిన కొరమాటలు చూడండి. చూడండి ఇప్పుడు ఒక్క నెట్ కింద ఎన్ని అనం లేస్తాయి చేపలు. ఒక్క కాటికి మొత్తం 15 కిలోలు వచ్చింది నాకు చేపలు. చూసారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నాకు ఒక్క ఆటకి 15 కిలోల చేపలు వచ్చినాయి. నేనైతే 100% బ్రూడర్ స్టాకింగ్లో నేను సక్సెస్ అయినా. నాతో పాటు మీరు కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రతి ఒక్కరు నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి నేను ఉన్నా. ఈ ఛానల్ ఉంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి, ఏదన్నా చేయండి, నేను 100% హెల్ప్ చేస్తాను. ఇక తర్వాత ముచ్చట్లు మీకు తెలిసిందే, బ్రీడింగ్ ఎట్లా చేయాలి అన్నీ ఆల్రెడీ మన ఛానల్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చేపల ముచ్చట్ల కోసం మరిన్ని మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నన్ను అడగండి, నేను మరి డౌట్లన్నీ క్లియర్ చేస్తాను ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.